భగవన్నామస్మరణతో అన్ని పాపాలు మనం పోగొట్టుకోవచ్చు. ఎలాగా? దాన్ని రుజువు చేసుకోవాలి. ఊరికే మాట చెబితే కుదరదు. పాపం అనేది ఎక్కడుంది? పాపానికి ఏమైనా భౌతిక స్వరూపం ఉందా? పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ సీసాకున్నట్టుగా, ఈ దండకున్నట్టుగా, ఈ చెక్కకున్నట్టుగా భౌతిక స్వరూపం లేదు. మరి పాపం ఎక్కడుందని చెప్పేసి అది అనుభవించాలని చెబుతున్నారు, పోతుందని చెబుతున్నారు. రెండు అబద్ధాలే కదా. లేకపోతే చెబుతారా? గ్రంథాలు తప్పు చెబుతాయా? పండితులు తప్పు చెబుతారా? లేదు కదా, ఉంది. మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంది, పుణ్యమైన పాపమైన. అందుకే పాపాల లెక్క రాసేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. ఆ పేరు చూడండి, చిత్రగుప్తుడు. అంటే చిత్రాల రూపంలో గుప్తంగా మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు. అతని పేరు, అసలు పేరు చిత్తగుప్తుడు. గరుడ పురాణంలో ఉంటుంది. రావత్తు ఉండదు, రావత్తు తర్వాత వచ్చేసింది. నిజానికి చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే వ్యవహారమే చిత్తగుప్తుడు. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వారి మనస్సులోనే ఉంటాయి. గుళ్ళో ఓ చోట రిజిస్టర్ పెట్టుకుని ఎవరూ రాయరు. మనం ఖచ్చితంగా అనుభవిస్తామని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అంటే, ఎవరికి తెలియని పాపమైనా పుణ్యమైనా మనకి తెలిసే ఉంటుందిగా. అనుమానమే ఉంది. మనం చేసిన పని మనకి తెలియకుండా ఎలా ఉంటుందంటే ఇంకోటికి తెలియదు. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు వేమన్న యోగి. ఇతరులు ఎరిగిపోతే ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు? నీలో ఉన్నవాడే. నీకు తెలియకుండా నువ్వేం చేయలేవు కదా. నీ భార్యకి తెలియకుండా చేయొచ్చు, భర్తకి తెలియకుండా చేయొచ్చు, పిల్లలకి తెలియకుండా చేయొచ్చు. నీకు తెలియకుండా నువ్వేమైనా చేయగలవా? అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా అది లోపల నుంచి ఒక జ్ఞాపకం రూపంలో దొరుస్తూనే ఉంటుంది మనిషిని. ఒక ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఎంత మంచి పనులు చేసాం, ఎవడు చేశాడు ఊళ్ళో అని పైకే అంటూ ఉంటాడు. అదే పాపం చేస్తే పైకి అనడు, బాగుండదని కొంపలు అంటుకుంటాయని పైకి అనడు. కానీ మంచమే పడుకోగానే అన్నీ గుర్తొచ్చి 1 గంట వరకు నిద్ర పట్టదు, బెళ్ళేసుకుంటాడు. అంటే రెండు గుర్తొస్తాయి. ఊళ్ళో నలుగురు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు? గొప్ప పనులు మనం చేసినట్టు ఎవడైనా చేశాడా అంటాడు. ఆ రకంగా గుర్తొస్తేనే కదా చెబుతున్నావు. కోమాలో ఉంటే చెప్పవుగా, అల్జీమర్స్ ఉంటే చెప్పవుగా. గుర్తుండబట్టే చెబుతున్నాం కదా. పుణ్యాలన్నీ చెబుతాం, మనం పాపాలు ఏం చేస్తాం చెప్పము. కానీ చెప్పుకోక తప్పదండి. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు పడుకున్న తర్వాత భార్యకి నిద్ర పట్టినా సరే వీడికి పట్టదు. అంటే ఆవిడ చేసిన పాపం ఏం లేదు, వీడిని చేసుకోవడం తప్ప. అది ఒకటే చేసింది ఆవిడ. ఆ కర్మ అనుభవిస్తోంది. అందుకని వీడు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. అందుకని వీడు ఏం చేస్తాడు? లోపల గుర్తొస్తూ ఉంటాయని వాడు కొంప కూల్చాం, ఆవిడ అందరి మీద కన్నేసి ఏమవుతుంది, ఇలాగే జరుగుతుంది. అమ్మాయి ఏదో వంకర పని చేసింది అనుకోండి, వీడు చేసిన పాపం వాడు గుర్తొచ్చి మనం చేసాంగా, అదే మన అమ్మాయి కాపురం అందుకే కూలిపోయింది. మరి కూలిపోదా? మనం ఏం చేసాం? వాళ్ళ అమ్మాయి కాపురం కొలగొట్టాం మనం, అందుకే మనం చేసాం. ఇంకో ఆడాళ్ళ కాపురం కొలగొడితే మనకు జరగదా? భగవంతుడు ఎలా చేసాడు, 10 ఏళ్ళు దాటలేదు, అయ్యి బాబోయ్ అంటాడు వీడు. ఇదే జ్ఞాపకం. ఇప్పుడు అనుభవిస్తున్నావా లేదా? అంచేత చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి. అందుకే పాపాల లెక్క రాసేవాడు చిత్రగుప్తుడు. ఆయన పాపాలు రాస్తాడు అనుకోదు, పొరపాటు పుణ్యాలు కూడా రాస్తాడు ఆయన. ఆ లెక్కకి వేరే ఎవరు లేరు. పుణ్యం గుమాస్తా వేరే లేడు.